ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ తీరని నష్టం చేసిందని కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 10 సంవత్సరాల్లో ఏ ప్రధానమంత్రి చేయనంత అప్పును నరేంద్ర మోదీ చేశారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు కూడా లేకున్నా ప్రాంతీయ పార్టీలు అన్ని బీజేపీకి మద్దతు ఇవ్వడం సరికాదన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు బీజేపీ ప్రభుత్వంలో సామాన్యులకు భారంగా మారనున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసి, రైల్వే, విమానాశ్రయాలను ప్రైవేటీకరణ దిశగా బీజేపీ ప్రభుత్వం చేస్తుందని తులసిరెడ్డి అన్నారు. 10 సంవత్సరాల బీజేపీ హయాంలో రాష్ట్రానికి విశాఖ రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్ట్, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ, విజయవాడ మెట్రో రైలు ఒక్కటి కూడా రాలేదన్నారు. 115 లక్షల కోట్ల రూపాయలు ఈ విధంగా దేశాన్ని అప్పుల భారత్ చేశాడు. రెండవది, దేశాన్ని అమ్మకానికి పెట్టాడు. నౌకాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ఎల్ఐసి, ప్రభుత్వ రంగ సంస్థలు తెగ అమ్మేస్తున్నాడు. మేమిద్దరము మాకిద్దరు నీ కుటుంబ నియంత్రణ స్లోగన్ లాగా ఇద్దరు గుజరాతీలు అమ్మేవారు, ఇద్దరు గుజరాతీలు కొనేవారు. నరేంద్ర మోడీ, అమిత్ షా అమ్మేవారు, ఆదాని అంబానీ కొనేవారు. ఈ విధంగా దేశాన్ని అమ్మకానికి పెట్టింది. మూడవది జీడిపి. జీ అంటే గ్యాస్, డి అంటే డీజిల్, పి అంటే పెట్రోల్. ఈ మూడు గతంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర $140 ఉంటే అక్కడ కొని ఇక్కడ ₹50 లీటర్ డీజిల్, ₹70 లీటర్ పెట్రోల్, ₹410 వంట గ్యాస్ సరఫరా చేయడం జరిగింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $70 ఉంది. ఒకానొక సమయంలో $30 కూడా తగ్గిపోయింది. కానీ ఇక్కడ లీటర్ డీజిల్ ₹100, లీటర్ పెట్రోల్ ₹110, ఎల్పిజి సిలిండరు $1200. కాబట్టి గ్యాసు, డీజిల్, పెట్రోలు అబ్నార్మల్గా పెంచడం